అరే అరే ఏందా గణపతి ఏంది అసలు మామూలుగా లేదు కదా, అసలు హైలైట్ ఉంది గణపతి అయితే. ఈ షెడ్లను అయితే మామూలుగా లేవుగా గణపతులు, మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. వీడియోని అయితే మొత్తం అసలు స్కిప్ అయ్యేకూరి మొత్తం చూడురి. రాజుగారు మహారమ్ము 8 చేతుల గణపతి. మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే కస్టమర్ చాయిస్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి అయితే పెరికిట్ శ్రీ దేవిక కలార్స్. మనకి ఇదైతే ఎక్కడ అంటే మనకు ఆలి టవర్స్ అపోజిట్ అయితే ఉంటుంది. ఇది పార్ట్ 2. మనం పార్ట్ 1లో అయితే మనకు మొత్తం మేకింగ్ వర్క్ అట్లనే కొన్ని మంచి మంచి గణపతులు అయితే చూపించినాం కదా, ఫినిషింగ్ అయినా. అయితే పార్ట్ 2లో ఏంటంటే పెద్ద పెద్దవి బొంబాయి స్టైల్ గణపతులు, అట్లనే మంచి మంచి కాన్సెప్ట్ యూనిక్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయాలి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే మళ్ళీ చెప్తున్నా, పెరికిట్ శ్రీ దేవిక కలార్స్. మనకు ఆలి టవర్స్ అపోజిట్ అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఆలి టవర్స్ అపోజిట్ అయితే మనకు షెడ్ అయితే ఉంటుంది. చలో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూరి, మొత్తం అయితే చూసేయాలి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అట్లనే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట బెల్ కొడితే మీకు డైరెక్ట్ మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారానే వస్తాయి. చలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇదే షెడ్ అన్నమాట మనకైతే వచ్చేసి. చలో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మీరు గణపతులు చూస్తే మాత్రం మీరు కంపల్సరీ నాకు తెలిసి హైదరాబాద్ ఓవర్ అనుకుంటా, అంత మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. చలో ఇప్పుడైతే ఒకసారి ఇక్కడ పొజిషన్ గణపతి అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇగో ఒకసారి గణపతి ఆల్రెడీ చూసిరు కదా, మంచిగా ఫినిషింగ్ కూడా అయిపోయింది నీట్గా, బాడీ వర్క్. అండ్ ఇక్కడ ఒకసారి ఈ గణపతి కూడా మీరు చూసుకోవచ్చు. మనకు డిఫరెంట్ స్టైలు, 4 చేతులు. అండ్ ఇది కూడా ఆపోజిట్లా. అట్లనే ఒకసారి ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూస్తేనైతే మనకి ఇంకా డిఫరెంట్ ఉంది సిట్టింగ్ అయితే. గణపతి అయితే వచ్చేసి బొంబాయి స్టైలే ఇదైతే మనకు గణపతి. అట్లనే ఈ గణపతి కూడా మీరు చూడొచ్చు, బొంబాయి స్టైలు. అట్లనే ఫ్రెండ్స్ మనకు బొంబాయి స్టైల్లో చిన్న మోడలు గణపతి, మనకు 3 తలలు గణపతి చూసిరు కదా, హైలైట్ ఉంది అసలు. మస్తు అంటే మస్తు ఉంది. మంచిగా పీట మీద కూర్చున్న గణపతి చూసిరు కదా, సిట్టింగ్ పొజిషను. అండ్ అట్లనే ఒకసారి మెల్ల లోపలికి కూడా వెళ్దాం. మనకు అన్నీ ఇవి సిట్టింగ్ పొజిషన్సే, డిఫరెంట్ స్టైల్ ఇవన్నీ మనకైతే వచ్చేసి. చూసిరు కదా, ఇగో షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇగో ఈ గణపతి కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. మనకు సిట్టింగ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చి వస్తుంది. ఇవన్నిటికైతే ఆర్చీలు వస్తాయి. ఇక్కడ మీరు చూసిరు కదా, ఇవన్నీ వీటిగా ఆర్చీలు అయితే. ఇగో చూసిరు కదా, మొత్తం మనకైతే ఇక్కడ వచ్చేసి అయితే వీళ్ళంతా మనకు బొంబాయి వర్కర్స్ అన్నమాట. మంచి మంచి మోడల్స్ అయితే ఎత్తురు. ఒకసారి ఇగో మీరు ఈ ఆర్చ్ అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇగో హైలైట్ ఉంది ఆర్చ్ అయితే, మనకు కలెక్షన్ ఆర్చ్ అయితే వచ్చేసి. చూసిరు కదా, ఇగో ఇక్కడ మనకు గణపతి కూడా మీరు చూడొచ్చు, హైలైట్ ఉంది గణపతి అయితే. నెమలి ఇగో ఇక్కడ మన కృష్ణుడు అయితే వచ్చిర్రు. అట్లా ఒకసారి లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. చలో హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే. ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూర్రి, ఒక లైక్ అయితే కొట్టేసుకోర్రి ఫస్ట్. ఇది కూడా ఇక్కడ ఒకసారి లోపల కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఒక పెద్ద గణపతి అవుతుంది మనకు, మంచిగా సిట్టింగ్ పొజిషను, పెద్ద గణపతి హైలైట్ ఉంది అసలు. అట్లనే ఒక్కసారి లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూసిరే కదా, ఇదే మన మెయిన్ షెడ్ అన్నమాట. పెద్ద పెద్ద గణపతులు. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకూర్రి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే పక్కన గంట బెల్ కొట్టకపోతే గంట బెల్ కూడా కొట్టేసేరి. ఎందుకంటే శ్రీ దేవిక కలార్స్లో హైలైట్ గణపతులు అయితే ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. తొందర వచ్చి మీరు బుక్ చేసుకుంటే మంచి మంచి మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మనమైతే చలో ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు. పెద్ద గణపతి, మనకు సైడ్కు దేవతలు చూసిరు కదా. గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు గణపతి అయితే. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు. మనకు చంద్రుడి మీద కూర్చున్న గణపతి. ఇట్లా కిందనైతే ఇంకా చేతులు అయితే అత్తాయట, ఇట్లా మనకు చంద్రుడు పట్టుకున్నట్టు గణపతి అయితే వచ్చేసి. ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూడురి, జూమ్ చేసిన లైట్గా. చూసిరు కదా, గణపతి అయితే హైలైట్ ఉంది అసలు. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు. ఇదైతే మనకు డిఫరెంట్ సిట్టింగ్. బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే మనకు వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి మనకైతే వచ్చేసి ఎన్ని ఫీట్స్ వస్తుంది అంటే ఒక 15+ వస్తుంది అనుకుంటున్నా. ఇదైతే గణపతి అయితే మామూలుగా లేదు, హైలైట్ ఉంది అసలు. అండ్ ఇక్కడ ఈ గణపతి కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా మనకు డిఫరెంట్ సిట్టింగ్. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చి పెట్టుకోవడానికి అయితే బ్యాక్గ్రౌండ్ ఇగో మనకు ఇట్లా
స్టాండ్ కూడా వచ్చింది, మంచిగా బందోబస్తు ఇచ్చిర్రు. స్టాండ్లు కూడా చూసిరు కదా, బందోబస్తు అంటే మస్తు బందోబస్తు ఇచ్చిర్రు స్టాండ్లు అయితే. అండ్ ఇక్కడ ఈ గణపతి కూడా. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఈ గణపతి అయితే వచ్చేసి హనుమంతుడు గద పట్టుకొని ఇట్లా వస్తున్నట్టు ఈ గణపతి అయితే వచ్చేసి మనకు హనుమంతుడి స్టైలు చూసిరు కదా, హైలైట్ ఉంది అసలు. ఇంకా ఫినిషింగ్ అయినాకనైతే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది గణపతి అయితే. ఇక్కడ ఈ గణపతి కూడా మీరు చూడొచ్చు, మనకు గుర్రం మీద బయలుదేరుతున్న గణపతి. ఇదేదో కాన్సెప్ట్ ఉంది, మనకు కూడా కరెక్ట్ తెలియదు, అన్నవాళ్ళు లేరు షెడ్లా అడుగుదామంటే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి కూడా వచ్చు, మనకు డమురకం మీద నాట్యం చేస్తున్న గణపతి చూసిరుగా కింద. ఇగో మనకు డమురుకం మీద నాట్యం చేస్తున్న గణపతి. ఇక దూరం నుంచి కొద్దిగా మనం చూపెట్టలేము, ఎందుకంటే అన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి. చూసిరు కదా, ఇగో మనకు నాట్యం చేస్తున్న గణపతి డమురకం మీదనైతే హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే. ఫ్రెండ్స్ అట్లనే ఇంకొకటి మీరు గణపతి అయితే చూడొచ్చు, ఇది మనం ముంబైలో చూసినాం. ఈ స్టైలు హైలైట్ ఉంటుంది గణపతి అయితే. మనకు చూసిరు కదా, మనకు నెమలి పించం అట్లనే ఫ్లూట్ మీద ఇట్లా కృష్ణుడు నాట్యం చేస్తున్న స్టైల్ గణపతి మీరు చూడొచ్చు, హైలైట్ ఉంది గణపతి అయితే వచ్చేసి. అట్లనే ఒక్కసారి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే ఒకసారి మీరు చూడొచ్చు. ఇట్లా ఇది మనకు పులి ఇట్లా మనకు పాము, ఇదంతా పామట, ఇట్లా పాము చుట్టుకొని వస్తున్నట్టు ఇట్లా గణపతి పాముని చంపుతున్నట్టయితే ఇట్లా ఒక కాన్సెప్ట్ ఈ గణపతి అయితే వచ్చేసి మనకి చూసిరు కదా, హైలైట్ ఉంది అసలు. మామూలుగా పెద్ద లేదు గణపతి అయితే, ఇది హైలైట్ అంటే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. అట్లనే బ్యాక్ డ్రాప్లోనే అయితే ఇంకో ఈ గణపతి అయితే చూడొచ్చు. ఈ గణపతి మనకి ఏంటంటే కాన్సెప్ట్ అయితే వచ్చేసి హనుమంతుల వారి గద ఉంటుంది కదా, గద మీద ఇట్లా గణపతి కూర్చున్నట్టు. ఇదైతే మనకు వచ్చేసి గద అన్నట్టు, ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు, వర్క్ ఫినిషింగ్ అయితే మీకు అర్థమైపోతుంది. ఇక మనకు బ్యాక్గ్రౌండ్ అయితే హనుమంతుల వారి స్టైలు గణపతి అయితే వచ్చేసి చూసిరు కదా. అట్లనే ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ గణపతి అయితే చూడొచ్చు, ఇది కూడా మనకు పాము మీద ఇట్లా కూర్చున్న గణపతి చూసిరు కదా, పాము పడిగా, వామ్మో మామూలుగా పెద్ద లేదు కదా. అండ్ ఇక్కడ ఆపోజిట్లో అయితే మీరు చూడొచ్చు, మనకు రాధాకృష్ణుడు స్టైలు గణపతి అయితే వచ్చేసి, మనకు సైడ్కి రాధా, ఇక్కడ కృష్ణుడు, అదే స్టైలు గణపతి అయితే వచ్చేసి. ఇక్కడ మనకు నార్మల్ సిట్టింగ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే కస్టమర్ చాయిస్ అన్నమాట. ఇప్పుడైతే మనం 20 feet ఎబో ఉన్న గణపతులు అయితే చూద్దాం. ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకు వచ్చేసి ఒక 20 feet అయితే ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. సరిగా మామూలుగా పెద్ద లేదు గణపతి అయితే అసలు. ఇగో ఇక్కడ మనకు గణపతికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆర్చీలకు సంబంధించిన ఇవన్నీ అయితే వచ్చేసి, ఇగో ఇక్కడ ఈ గణపతి కూడా అంతే ఫ్రెండ్స్. ఇదంతా మనకి ఏంటంటే ఇవి గణపతులు అయితే మనకు వచ్చేసి ఇవన్నీ మనకు కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్ చాయిస్లను అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే వేస్తారు, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్చి. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు ఈ గణపతి కూడా మీరు చూడుర్రి, హైలైట్ ఉంది గణపతి ఇదైతే చూసిరు కదా ఫ్రెండ్స్. అట్లనే ఒకసారి ఈ గణపతి కూడా మీరు చూడొచ్చు, ఇది కూడా డిఫరెంట్ సిట్టింగు అసలు గణపతి. అట్లనే ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే ఇట్లా మనకు బాణం ఇడుస్తున్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది, మామూలుగా పెద్ద లేదు మళ్ళీ గణపతి కూడా, వామో ఫ్రెండ్స్. ఇక్కడ ఇక గణపతి అయితే చూడొచ్చు, మనకు ఇట్లా అభిషేకం చేస్తున్నట్టు కింద మనకు లింగం వస్తుంది అనుకుంటా. గణపతి చూసిరు అయితే మామూలుగా పెద్దలేదు అయితే, ఒక 20 feet పైన ఉంటుంది కావచ్చు నాకు తెలిసి గణపతి అయితే. తీసుకుపోగానైతే వామ్మో డేంజర్ అంటే డేంజర్ ఉంటుంది గణపతి తీసుకుపోగానైతే అసలు. అండ్ ఇక్కడ కూడా ఒకసారి మీరు గణపతి చూడొచ్చు, మనకైతే మహారాజ్ గారి లెక్క కూర్చున్న గణపతి హైలైట్ ఉంది. ఇదైతే మనకు పూణే స్టైల్ అంటారు, దీని వచ్చేసి అయితే సౌకార్ కా రాజా అంటారు ఈ గణపతి అయితే ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి అయితే చూడొచ్చు, మనకు ఇట్లా చక్కల ముక్కలం పెట్టుకొని ఆశీర్వాదం ఇస్తున్న గణపతి చూసిరు కదా ఈ గణపతి అయితే. అట్లనే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఇక మన గణపతి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి పిఓపి. అట్లనే ఒకసారి ఈ గణపతి కూడా మీరు చూడొచ్చు, చూసిరు కదా ఈ గణపతి కూడా హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు సిట్టింగ్ స్టైల్లో
అట్లనే మనకి గణపతి చేతులు ఇవన్నీ అయితే చూసిరు కదా. గణపతి చేతులు అయితే ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా ఒకసారి పోదాం. ఇటుదికి కూడా ఒక పెద్ద గణపతులు అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పక్కకు కూడా ఇవన్నీ ఇంకా గణపతులు వస్తాయి అటు మొత్తం. ఇవన్నీ గణపతులే. పక్కకు షెడ్ కూడా మళ్ళీ అండ్ ఏంటిదంటే వీళ్ళ దాంట్లో స్పెషల్ కుందన్ వర్క్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది కుందన్ వర్క్ అయితే. ఒకసారి చూసిరు కదా. ఇవన్నీ అయితే ఒకసారి చూద్దాం పారి గణపతులు అన్నీ అయితే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే చూసిరా. ఈ గణపతి కొద్దిగా మనకు డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ ఏందో మనకు తెలియదు కానీ డిఫరెంట్ ఉంది గణపతి అయితే, హైలైట్ అసలు. ఫ్రెండ్స్ ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఈ గణపతి కూడా ఇదైతే మనకు 8 చేతుల గణపతి. 6 అంటున్నా, 8 చేతుల గణపతి. ఇదైతే హైలైట్ ఉంది అసలు గణపతి అయితే. అట్లనే ఇటు పక్కకైతే ఇంకొక గణపతి అయితే మీరు చూడొచ్చు. మనకి ఇట్లా తపాసు ఎత్తున గణపతి అనుకుంటా, ఇట్లా మనకు మెడిటేషన్ చేస్తున్నట్టు గణపతి అయితే చూసిరు అది గణపతి. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు. మనకు ఇట్లా బకాసురుడిని వధిస్తున్నట్టు గణపతి అయితే చూసిరు కదా. ఇవన్నీ అయితే మన గణపతికి సంబంధించిన మేకింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇంకా గణపతులు అయితే ఇలా ఇంకా గణపతులు ఉంటాయి ఫ్రెండ్స్. చూసిరు కదా. ఫైనల్లీ అయితే మీరు అన్నట్టే పెరిగిట్ కూడా వచ్చేసినాం, వీడియో తీసిన. అట్లనే మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. మామూలు మస్తు హైలైట్ ముచ్చట ఏంటంటే, మెయిన్ ముచ్చట తొందర వస్తే మంచిగా కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది. అట్లనే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్న వాళ్ళ నెంబర్ అయితే మీరు చూసిరు కదా. ఆల్రెడీ నా డిస్ప్లే మీద కూడా నెంబర్ ఇచ్చేసిన, ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఒకసారి రండి చూడండి. ఇక్కడ నా ఫోన్లో చూసి ఇక్కడ మీరు ఇట్లా ఫోన్లో చూసే బదులు డైరెక్ట్ ఇక్కడ వచ్చి లైవ్లో చూస్తేనైతే ఇంకా అర్థమవుతుంది మీకు అసలు ఏంది అనేది. అయితే మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి, పెద్ద గణపతులు ఉన్నాయి. మళ్ళీ కస్టమర్ చాయిస్ ఏంటిదంటే మీకు నచ్చిన ఆర్చ్ అయితే వాళ్ళు వేస్తారన్నమాట అది. సో ఇక ఉంటున్నా. థ్యాంక్ యూ. పీకే లాక్స్ తెలుగు 20. గణపతి బప్ప మోరియా.